హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు ఈ వీడియోలో కాకరకాయ ఉల్లికారం చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాకరకాయ అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా ఒక్క కాకరకాయ ఉల్లికారం కలుపుకొని తింటే ఉంటుంది. లొట్టలేసుకొని ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని చూసి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టేస్టీ కాకరకాయ ఉల్లికారం ఏ విధంగా చేయాలో మీరైతే చూసేయండి. ఒక్కసారి చేసుకుంటే అసలే వదలరు, అంత బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక 1/2 కేజీ వరకు నల్ల కాకరకాయలు అయితే తీసుకున్నాను. కాకరకాయలు కూడా 2 రకాలు ఉంటాయి. ఇవి గ్రీన్ కలర్ కాకరకాయలు అండ్ వైట్ కలర్ ఉంటాయి కదా. వైట్ కలర్ కన్నా ఈ గ్రీన్ కలర్ కాకరకాయలు అయితే హెల్త్కి ఇంకా చాలా మంచిది. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు తీసుకొని వీటిని అయితే ముందుగానే ఫ్రెష్గా వాష్ చేసుకొని వాటర్ లేకుండా మంచిగా తుడిచేసుకున్నాను. ఇప్పుడు మనం ముద్ద బెండకాయ, ముద్ద బీరకాయ అండ్ ముద్ద వంకాయ ఏ విధంగా కట్ చేసుకుంటామో ఒక్క కాకరకాయలో 3 భాగాలుగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటి లోపల ఉన్న మొత్తం సీడ్స్ అయితే తీసేసుకోవాలి. నైఫ్ తోటైనా స్పూన్ తోటైనా మొత్తం వీటి లోపల గింజలు ఉంటాయి కదా, అవి ఏమీ లేకుండా మనం మొత్తం ఈ వీడియోలో చూసిన విధంగా దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ మొత్తం తీసేయాలి. మరీ పెద్దగా కాకుండా, పీసెస్ మరీ చిన్నగా కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా అన్నీ ఒకేలా ఉండేటట్టు మంచిగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో మంచిగా వేయించాలి. ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం దగ్గర పడేంత వరకు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి కాకరకాయల్ని ఒక 50% అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత చూస్తే కాకరకాయలు అయితే ఈ విధంగా ఆయిల్లో అయితే కొంచెం మగ్గుతాయి, ఒక 50% వరకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కాకరకాయలు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు శనగపప్పు, ఒక 1/2 కప్పు వరకు మినప్పప్పు. ఈ పప్పులు రెండు మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇలా పప్పులన్నీ మంచిగా వేగినప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి కూడా అందులో జీలకర్ర అండ్ ధనియాలు మంచిగా ఆయిల్లో చిటపటలాడేంత వరకు మంచిగా వేగిన తర్వాత చూడండి పప్పు కలర్ అనేది చేంజ్ అయిపోయింది. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లోనే మనం కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ కాకరకాయలకి నేనైతే ఇక్కడ పెద్ద 4 ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఎంత వేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది, అది మీ ఇష్టం అండి. వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మిక్సీ అంతా కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని ఆనియన్స్ అండ్ దగ్గర పడేంత వరకు మనం మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టడం వల్ల ఆనియన్స్ అనేవి దగ్గర పడతాయి, ఆయిల్లో మంచిగా మగ్గుతాయి. చూడండి పచ్చి వాసన పోయేంత వరకు అయితే కొంచెం ఆయిల్లో దగ్గర పడేంత వరకు అయితే కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసుకోవాలి. ఆనియన్స్ని మనం మిక్సీలో వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు సైడ్కి పెట్టుకున్న పప్పులు కూడా అందులో వేసేసి ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. పట్టుకున్న ఇప్పుడు మిక్సీలో ఇప్పుడు ఒక 3 స్పూన్ వరకు చిల్లీ పౌడరు, 2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మరొకసారి అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా నారాగింజ లేకుండా నానబెట్టే చింతపండు కూడా వేసేసుకొని మనం మరీ పేస్టులా కాకుండా ఈ విధంగా వీడియోలో చూసినట్టు కచ్చా పచ్చాగా అయితే మనం పేస్ట్ అయితే పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు కాకరకాయల్ని మనం ఆయిల్లో వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కాకరకాయల్లో ఈ పట్టిన పేస్ట్ మొత్తం ఫిల్ చేసేసి ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఇంకా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసిన కాకరకాయలను అయితే అందులో వేసేసి ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి తీసి పైన కొంచెం కరివేపాకు వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మరొకసారి అయితే 5 నిమిషాల వరకు మూత పెట్టాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనమైతే కలుపుతూ ఉండాలి మాడకుండా.
ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసేసాం కదా కాకరకాయలో, ఇంకా మిగతాది కొంచెం మిగిలిపోయింది కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా ఇప్పుడు కాకరకాయలను వేసేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి చూడండి, ముక్క అయితే చాలా మెత్తబడ్డది కదా. మరొకసారి అయితే కలుపుకోవాలి. మీకు ఇక్కడ సాల్ట్ గిన్నె పడితే అనిపిస్తే వేసుకోవచ్చు, నాకైతే ఇక్కడ పడదు కాబట్టి నేనైతే వేసుకుంటలేను. పూర్తిగా కాకరకాయ మొత్తం మనకు చేత్తో ముడితే ఇలా మెత్తగా అయిపోవాలి. అప్పటి వరకు అయితే మనం మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచినాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవడమే. చూడండి, చేత్తో అంటే ఈ విధంగా అయితే మన కాకరకాయ ముక్కనైతే విరగాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ. అసలు తినని వాళ్ళు కూడా తింటారండి. అసలు చేదు అనేది అసలే ఉండదు. చాలామంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు, చాలా చేదుగా ఉంటుందని దాన్ని అవాయిడ్ చేస్తారు. కానీ కాకరకాయ అయితే హెల్త్కి అయితే చాలా మంచిది, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా కాకరకాయ ఉల్లికారాన్ని ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా కాకరకాయ ఉల్లికారాన్ని అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్.